అంతర్గత హింస రాజకీయ సమస్యలతో సతమతమవుతున్న పాకిస్తాన్ పై సింధ్ అస్త్రం ప్రయోగించారు మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. పాకిస్తాన్ లో ఉన్న సింధ్ మళ్లీ భారత్ లో కలవచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన. రాజ్నాథ్ సింగ్ నోటి నుంచి సింధ్ గురించి ప్రస్తావన వచ్చిందో లేదో పాకిస్తాన్ లో ప్రకంపనలు మొదలయ్యాయి. ప్రధాని షహబాజ్ షరీఫ్ నుంచి అక్కడ పాలక పక్ష నేతలు, ఉగ్రవాద అనుకూల లీడర్లు భగ్గుమంటూ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఢిల్లీలో సింధీ సమాజం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరయ్యారు. అక్కడ ప్రసంగిస్తూనే పాకిస్తాన్ లోని సింధు ప్రాంతం గురించి ప్రస్తావించారు. వాస్తవానికి 1947 దేశ విభజన సమయంలో సింధు ప్రాంతం పాకిస్తాన్ లో కలిసింది. సింధు నాగరికతకు ఈ ప్రదేశం చాలా ముఖ్యం. అనేక ఆనవాళ్లు బయటపడ్డాయి. సింధు నది ఇక్కడి నుండే వెళుతుంది. అందుకే సింధు ప్రాంత ప్రజల ఆత్మ భారత్ లోనే ఉందని కేంద్ర మంత్రి తెలిపారు. సరిహద్దులు మారొచ్చని, ఆ విషయం ఎవరికి తెలుసు అని వ్యాఖ్యానించారు రాజ్నాథ్ సింగ్. आज सिंध की भूमि, मेरे बहनों भाइयों, यह भारत का हिस्सा भले ही न हो, लेकिन सभ्यतागत रूप से सिंध हमेशा भारत का हिस्सा रहेगा. और जहां तक जमीन की बात है तो बॉर्डर्स तो बदल सकते हैं, क्या पता कल को सिंध भारत में फिर से वापस आ जाए. आज सिंध की भूमि. రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యలతో పాకిస్తాన్ లో అలజడి రేగింది. హిందూ విస్తరణవాదం తెస్తున్నారని పాకిస్తాన్ భక్కుమంది. నిజానికి ప్రత్యేక సింధ్ దేశం కోసం ఆ ప్రాంత ప్రజలు దశాబ్దాల పోరాటం చేస్తూనే ఉన్నారు. రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యలతో సింధ్ దేశ నినాదానికి మళ్లీ ఊతమిచ్చినట్టయింది. ఇప్పటికే బెలూచిస్తాన్ వేర్పాటు వాదంతో పాకిస్తాన్ సతమతమవుతోంది. అంతర్గత హింసాత్మక చర్యలతో పాకిస్తాన్ కు ఊపిరి సలపడం లేదు. ఇప్పుడు సింధ్ దేశం కోసం జనాలు రోడ్డెక్కితే దబ్బిడి దిబిడే. మరి రాజ్నాథ్ సింగ్ కావాలనే సింధు ప్రాంతం గురించి ప్రస్తావించారా అనే అనుమానాలు ఉన్నాయి. మొత్తానికి రక్షణ మంత్రి ప్రయోగించిన సింధ్ అస్త్రంతో పాక్ కకావికలమవుతోంది. అంతర్గత హింస రాజకీయ సమస్యలతో సతమతమవుతున్న పాకిస్తాన్ పై సింధ్ అస్త్రం ప్రయోగించారు మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. పాకిస్తాన్ లో ఉన్న సింధు మళ్లీ భారత్ లో కలవచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన. రాజ్నాథ్ సింగ్ నోటి నుంచి సింధు గురించి ప్రస్తావన వచ్చిందో లేదో పాకిస్తాన్ లో ప్రకంపనలు మొదలయ్యాయి. ప్రధాని షహబాజ్ షరీఫ్ నుంచి అక్కడి పాలక పక్ష నేతలు, ఉగ్రవాద అనుకూల లీడర్లు భగ్గుమంటూ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఢిల్లీలో సింధీ సమాజం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరయ్యారు. అక్కడ ప్రసంగిస్తూనే పాకిస్తాన్ లోని సింధు ప్రాంతం గురించి ప్రస్తావించారు. వాస్తవానికి 1947 దేశ విభజన సమయంలో సింధు ప్రాంతం పాకిస్తాన్ లో కలిసింది. సింధు నాగరికతకు ఈ ప్రదేశం చాలా ముఖ్యం. అనేక ఆనవాళ్లు బయటపడ్డాయి. సింధు నది ఇక్కడి నుంచే వెళుతుంది. అందుకే సింధు ప్రాంత ప్రజల ఆత్మ భారత్ లోనే ఉందని కేంద్ర మంత్రి తెలిపారు. సరిహద్దులు మారొచ్చని, ఆ విషయం ఎవరికి తెలుసు అని వ్యాఖ్యానించారు రాజ్నాథ్ సింగ్.